ఊటీ వచ్చేవాళ్ళు సగం మంది టాయ్ ట్రైన్ జర్నీ కోసం అయితే, సగం మంది పైకరా వాటర్ ఫాల్స్ కోసం వస్తుంటారు. వచ్చేసరికి ఊటీ బస్ స్టాండ్. ఈ ఊటీ బస్ స్టాండ్లో మనం ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే బస్సు ఎక్కడ ఉంటుందో క్యాచ్ చేయాలి. చూద్దాం అసలు ఎక్కడ ఉంటుంది ఏంటనేది. బోట్ హౌస్లో షేరింగ్ లేకపోతే ఓన్లీ సోలో పర్సన్స్కి అయితే 1300. ఇదే బెటర్, 7 రూపీస్. ఊటీలో వచ్చేసరికి డే 1 అనమాట. ఈ డే 1లో మనం సైట్ సీయింగ్ అంతా మొత్తం విజిట్ చేద్దాం. అది కూడా ఆ బడ్జెట్లో చేద్దాం. కావాలంటే మనం క్యాబ్ కానీ ఎవరంటే మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వచ్చే వాళ్ళకి బడ్జెట్లో అవ్వాలి, అసలు అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఒక ట్రైల్ అనేది ఈరోజు చేద్దాం. అదేంటంటే 500 అనమాట. ఈ 500తో నేను మ్యాక్సిమం ఈరోజు ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో చూద్దాం. కాకపోతే నాకైతే తెలియదు అనమాట. అలా అని చెప్పేసి నేను ఈ 500తో ఈరోజు అంతా సర్వైవ్ అవుతాను నేను చెప్పను. ఈ 500తో బడ్జెట్లో లైక్ బస్, గవర్నమెంట్ బస్ ఎక్కడం, నేను అనుకున్న ప్లేసెస్ కవర్ చేయడం, అలా అని చెప్పేసి చిన్న చిన్న ప్లేసెస్ కవర్ చేయడం కాదు. నేను అనుకున్న ప్లేసెస్ ఈ బడ్జెట్లో అవుతాయో చూద్దాం. మ్యాక్సిమం ఒక 500తోనే మనం కంప్లీట్ చేయగలమా లేదనే చూద్దాం. నాకు తెలీదు, లేదా ఇంకా ఎక్స్ట్రా అవుతాయి అంటే నాకు ఎక్స్ట్రా నాకు మనీ ఉండగా నాకు ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఆ 500 అయిపోయిందో అక్కడ నుంచి నేను ఇంకా నా మనీతో నేను వచ్చేస్తాను. బట్ ఈ 500తో నేను అనేది ఎంతవరకు వెళ్ళగలను, ఊటీలో సర్వైవ్ అవ్వలేమా, కుదిరినంత వరకు బడ్జెట్లోనే అవుతుంది అవగొట్టడం చూద్దాం. 500లో 1 డే అనేది లైక్ 2 ప్లేసెస్ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి. నేనైతే ఎక్కువ ప్లేసెస్ కూడా వెళ్ళాలనుకోలేదు. ఈ 2 ప్లేసెస్ ఎంట్రీ ఫీస్తో సహా అండ్ బస్కి వెళ్ళడానికి రావడానికి అండ్ బస్ ఫెసిలిటీ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, చూడాలి. ఓకే, ప్రజెంట్ అయితే నేను వాళ్ళని అయితే ఇన్ఫర్మేషన్ అయితే అడిగానంట. ఎందుకంటే నేను యాక్చువల్గా మున్నార్ నుంచి నేను వస్తున్నాను. హైదరాబాద్ నుంచి నేను స్టార్ట్ అయినా. హైదరాబాద్ నుంచి మున్నార్లో నేను ఒక 5 days స్పెండ్ చేశాను. సో అందుకే మీకు మున్నార్ అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో. అండ్ మున్నార్ తర్వాత నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడ వచ్చేసాను ఊటీ. అండ్ ఊటీ కూడా బస్సులోంచి వచ్చాను నేను. ఊటీ కూడా బస్సులోంచి వచ్చాను. అండ్ ఊటీ గురించి నేను ప్రాపర్గా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే నేను మున్నార్లో ఎక్కువ స్పెండ్ చేశాను, దాని గురించి ఎక్కువ ప్లాన్ చేశాను. కానీ ఊటీ వచ్చేసరికి నేను ఎంతవరకు టాయ్ ట్రైన్ జర్నీ నేను ప్రిఫర్ చేశాను అనమాట. మెయిన్గా టాయ్ ట్రైన్ జర్నీ వచ్చేసరికి నాకు రేపు ఉంది. పైగర వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే నేను ఇక్కడ దగ్గరలో ఒక బస్ స్టాప్ ఉంటుందంట, అక్కడికి వెళ్తే నాకు ఈజీగా నాకు బస్సెస్ ఉంటాయి అన్నారు. నేను దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫన్ సిటీ జంక్షన్ అని చెప్పేసి. ఫన్ సిటీ జంక్షన్ వచ్చేసరికి నేనున్న ఏరియా లొకేషన్ అనమాట ఇది. నేనున్న హోటల్ వాళ్ళని అడిగితే ఇలా ఏరియా వచ్చేసరికి ఫన్ సిటీ అన్నారు. ఇది వచ్చేసరికి మనం వచ్చింది ఫన్ సిటీ జంక్షన్ దగ్గరకు వచ్చాం. సో ఈ జంక్షన్ దగ్గర మనకి బస్సు అనేవి అవైలబుల్గా ఉంటాయంట బస్ స్టాండ్కి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే బస్సు అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు అంట. సో మనం అయితే ఇక్కడ బస్సెస్ చూద్దాం వస్తాయేమో. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మనం వాటర్ ఫాల్స్కి లేక్కి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా బడ్జెట్లో. చూద్దాం, బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం, దొరికితే చూద్దాం. మనకి ఎంత కనపడేది ఇంకా గ్రీన్ కలర్ బస్సు ఇదే అనమాట. ఇది మనకి బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. సో బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయంట. ఎవ్రీ 10 minutesకి ఒక బస్సు ఉంటుంది. సో దీనికైతే టికెట్ తీసుకుందాం. సో టికెట్ వచ్చేసరికి 10 రూపీస్. ఆ 500లోనే 10 రూపీస్ మైనస్ చేసేయాలి, అంటే ఇంకా 490 ఉంటాయి. నేనున్న ఏరియా దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలంటే 2 బస్సులు మారాల్సి వస్తుంది. ఓ 10 రూపీస్ టికెట్, ఇంకోటి వచ్చేసరికి 7 రూపీస్ టికెట్. ఇది 7 రూపీస్ టికెట్. డైరెక్ట్ కూడా ఉంటాయి. ఏంటంటే డైరెక్ట్ అంటే మనకి లేట్ పడుతుందని చెప్పేసి ఇది ఎక్కాను. సో ఏదైనా సరే ఒకటే 17 రూపీస్, డైరెక్ట్ వచ్చేసరికి 20 రూపీస్ అయింది. ఇంక ఇది సపరేట్గా ఎక్కడం 70 రూపీస్ అయిపోయింది, 17. సో మనం అయితే ఊటీ బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇదంతా ఊటీ బస్ స్టాండ్ మీరు చూడొచ్చు. ఇది వస్తే మనం వచ్చిన బస్సు ఫస్ట్లో వచ్చింది గ్రీన్ బస్సు, అది 10 రూపీస్. ఇది వచ్చేసరికి 7 రూపీస్, 17. టోటల్ కూడా 10 kilometers కూడా ఉండదు నేను వచ్చిన దగ్గర నుంచి అక్కడికి. కాకపోతే అలా ఉన్నాయి ప్రైస్ అక్కడ. సో ఇది వచ్చేసరికి ఊటీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్ళొచ్చు. మీరు వేస్ట్గా మనీ వేస్ట్ చేసుకోవద్దు. వచ్చేసరికి ఊటీ బస్ స్టాండ్. ఈ ఊటీ బస్ స్టాండ్లో మనం ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే బస్సు ఎక్కడ ఉంటుందో క్యాచ్ చేయాలి. చూద్దాం అసలు ఎక్కడ ఉంటుందో ఏంటనేది. చూడండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇదే బస్ స్టాప్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ప్లాట్ఫామ్ నెంబరు మొత్తం చూడండి, ఒకసారి బోర్డు కూడా గోడలూరు అని చెప్పేసి ఒకటి ఉంది, ఇక్కడ ఆగుతాయి. సో నేను బస్ ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే నాకు బస్సు 50 రూపీస్, వెళ్ళడానికి 50 రూపీస్, రావడానికి 50 రూపీస్ అయిపోయింది, సరిపోయిద్ది. ఇదే బస్సు మనం వెళ్ళే బస్సు. అదే మీరు సోలో ట్రావెలర్స్ ఫ్యామిలీస్ అయితే ఈజీగా ఉంటుంది మీకు బస్సు. ఇక్కడ మనకి మళ్ళీ నడిచే పని కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా మనకు వాటర్ ఫాల్స్ దగ్గర దిగుతారు. సో అక్కడ నుంచి మన కారు ఉన్నా సరే ఏదన్నా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మనం వెహికల్ ఆల్రెడీ అడుగు చూశాను కారు. సో ఆ కారు వచ్చేసరికి 4000 అని చెప్పాడు. సోలో ట్రావెలర్ ఉన్న అదే ప్రైస్, ఫ్యామిలీ ఉన్న అదే ప్రైస్ అనమాట. ఫ్యామిలీ అంటే కూడా అది 4 మెంబర్స్కి మళ్ళీ 6 to 7 మెంబర్స్ అంటే ప్రైస్ మారిపోద్ది. ఇది వచ్చారు పైకారా వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. పైకారా వాటర్ ఫాల్ దగ్గర దింపేస్తారు, షాప్ దగ్గరే దింపేస్తారు ఆ బస్సు.
35 రూపీస్, మనకంత ముందేమో 15 రూపీస్ అయింది, 50 రూపీస్ అయింది ఓవరాల్గా. సో ఇది హోటల్. ఇక్కడ నేను లంచ్ చేస్తాను. ఇక్కడ లంచ్ చేసేసి అప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాను. నియర్లీ 12 అయిపోతుంది. సో హోటల్కి అయితే వచ్చాను, చూపించా కదా నేను. పైకారా వాటర్ ఫాల్స్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది హోటల్. ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు వస్తే ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్ బయటే ఇక్కడ తినండి, ఎందుకంటే మళ్ళీ మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తినడానికి కూడా ఏముండవు, మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఏదన్నా లంచ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసేయండి ఒక లంచ్ టైం అయితే. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అండ్ దీని తర్వాత మనకి బోట్ హౌస్ పక్కనే ఉంటుంది. ఈ రెండు కూడా కవర్ చేసుకోవాలనుకుంటే మీకు డైరెక్షన్స్ వరీ ఉంటాయి అన్నమాట వెహికల్స్. ఈ డైరెక్షన్లో మాత్రం వెహికల్ అవసరం. అంటే నీకు ఒక 4 మెంబర్స్ ఉంటే 6,000 కలిసి వచ్చినట్టే, ఒకవేళ 6 మెంబర్స్ ఉంటే 10,000 కలిసి వచ్చినట్టే. కారు కావాల్సిన ఏదైతే మన బడ్జెట్ అయితే మిగిలిద్ది అనమాట కార్లకు బదులు. ఈ బస్కి వస్తే బస్ కూడా నువ్వు నడవాల్సింది ఏమి ఉండదు. చూసారు కదా నేను ఎలా వచ్చాను, అలాగే అనమాట. సో ఇది. సో ఈరోజు మనం 500 ఛాలెంజ్లో ఫుడ్ వచ్చేసరికి నేను చపాతీ తీసుకున్నాను. ఫుడ్ వచ్చేసరికి 120. అండ్ మనం ఈ పైకారా వాటర్ ఫాల్స్ టికెట్ ఎంట్రీ ఫీజు చూద్దాం. సో అది కూడా కౌంట్ చేద్దాం. ఎంట్రీ కౌంట్ దగ్గరకు వచ్చాం మనం. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఎంత ఉంది, 40 రూపీస్. ఓకే. సో మన ఛాలెంజ్లో ప్రైజ్ విషయానికి వచ్చేసరికి నాకు బస్కి అప్ అండ్ డౌన్ 50 + 50 100. సో ఈ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి 40 రూపీస్ 140. ఫుడ్ విషయానికి వచ్చేసరికి 120. సో టోటల్ మనకి 140 + 120 280 అనమాట. సో నేను మళ్ళీ దీని దగ్గర నుంచి మనకి పైకారా వాటర్ ఫాల్స్, ఇది పైకారా వాటర్ ఫాల్స్ నుంచి పైకారా బోట్ హౌస్ అనమాట. అది ఊటీలో ఉన్న బోట్ హౌస్ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఊటీలో వచ్చేసరికి మనకి బోట్ హౌస్ చాలా వర్స్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ బోట్ హౌస్ చూసుకోండి. మీకు షేరింగ్ వచ్చేసరికి మామూలుగా అయితే ఒక 1,300 ఉంటుంది. చూపించానండి ఫస్ట్లో నేను. సో షేరింగ్ వచ్చేసరికి మీకు 150 అట్లా పడుద్ది. సో టోటల్ వచ్చేసరికి మనకి 450 అట్లా అవుతుంది. సో 500లో నేనైతే 2 ప్లేసెస్ కవర్ చేసి ఇంక్లూడింగ్ ఫుడ్ 1 డే ట్రిప్. ఓకేనా. మీకు బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఇలా వెళ్ళడం బెటర్. అలా కాదు, మాకు ఫ్యామిలీలో మేము ఎంతైనా ఖర్చు పెట్టుకోవడం, మాకు ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి మాకు కార్స్ కావాలనుకుంటే మీరు కార్ మాట్లాడుకోవచ్చు. కార్ 6,000 అట్లా ఉంటుంది 6 మెంబర్స్కి. ఓకేనా. మళ్ళీ ఫుడ్ సపరేట్ ఉంటుంది, కారు మళ్ళీ సపరేట్. ఆ కారు మళ్ళీ మీకు మళ్ళీ ఈ ప్లేస్ పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఆ బోట్ హౌస్ తీసుకెళ్తాడు లేదు మనం మాట్లాడుకోవాలి. మేమంతా ఉంటుంది. ఆ బస్ అయితే మీకు డైరెక్ట్ ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువ, మనం నడవాల్సింది కూడా లేదు. సో నేను నెక్స్ట్ వీడియోలో బోట్ హౌస్ గురించి ఇంకా మున్నార్ ఊటీలో తిరగాల్సిన ప్లేసెస్ ఏమన్నాయో మొత్తం చెప్తాను. నేనైతే కాంబినేషన్ ఆఫ్ 2 ట్రిప్స్ అనమాట. అంటే మొత్తం నేను హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మున్నార్ వచ్చి మున్నార్లో 4 డేస్ మొత్తం స్పెండ్ చేసి తర్వాత ఊటీ వచ్చి ఈ ఊటీలో ఒక 2 డేస్ 3 డేస్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో మొత్తం నేను ఈ దానికి టోటల్ నేను ఒక 5,000 బిలో అయితే నేను బడ్జెట్ అనేది ఎస్టిమేట్ చేసుకున్నాను. 5,000 లోపల నేను కంప్లీట్ చేసుకున్నాను. అది ఎలా కంప్లీట్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంటాయి. సో అలా కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.